టాలీవుడ్ ఫ్యాన్స్ కు ఈ ఏడాది కాస్త టఫ్ గానే గడుస్తుంది అని చెప్పాలి. ఈ ఏడాది బాక్సాఫీస్ ను కంటిన్యూగా ఏలిన సినిమాలో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. బాలీవుడ్ లో ఈ ఏడాది 100కు పైగా చిత్రాలు రిలీజ్ అయితే అందులో హనుమాన్, టిల్లు స్క్వేర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కల్కి మాత్రమే ఈ ఏడాది చెప్పుకోదగ్గ సినిమాలుగా నిలిచాయని చెప్పాలి. ఇక గుంటూరు కారం ఫ్యాన్స్ ను అలరించినప్పటికీ ఓవరాల్ గా మాత్రం భారీ స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది. ఇక మాస సినిమాలను ఇష్టపడే ఫ్యాన్స్ కు ఈ ఏడాది ఒక విధంగా పెద్దగా కిక్ ఇవ్వలేదనే చెప్పాలి. ఆగస్టు నెలలో వచ్చిన కమిటీ కుర్రాళ్లు, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ప్రస్తుతం ఈ నెలాఖరులో రిలీజ్ కాబోతోన్న సరిపోదా శనివారం పైనే అందరి చూపు ఉంది. ట్రైలర్ తో మాస్ ఫ్యాన్స్ కు ఒక రకంగా కిక్ ఇచ్చిందనే చెప్పాలి. దీని తర్వాత ఈ ఏడాది రాబోతున్న మరో బిగ్గెస్ట్ మూవీ దేవర. సెప్టెంబర్ 27న రాబోతోన్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ కోసం ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఒక రకంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇది చాలా ముఖ్యమైన సినిమా అని చెప్పాలి. అరవింద సమేత చిత్రం తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో మూవీ దేవరనే. RRR చిత్రంలో రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఆ సినిమా క్రెడిట్ అటు చరణ్ కు ఇటు ఎన్టీఆర్ కు సమానంగా వెళ్ళింది. 6 ఏళ్ల కాలంలో తీసింది 2 సినిమాలే కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం దేవర కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. RRR చిత్రంతో ఎన్టీఆర్ కు భారీ స్థాయిలో క్రేజ్ రావడంతో దేవర చిత్రాన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కించారు. ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే వచ్చిన టీజర్స్, సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా సైఫ్ అలీ ఖాన్ కు సంబంధించిన గ్లిమ్స్ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వం, సైఫ్ అలీ ఖాన్, జాన్వీ గ్లామర్, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ ఒకెత్తైతే ఎన్టీఆర్ ఒక్కడే ఒకెత్తు అనేలా సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ గట్టిగానే ప్రమోషన్స్ షురూ చేశారు.